మొత్తంగా కర్నూలు బస్సు ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఇప్పటికే ఘటనాస్థలి మంత్రి మండపల్లి రాంప్రసాద్ పరిశీలించారు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందినట్టుగా చెప్పారు. బస్సు బైక్ను ఢీకొట్టమని ప్రమాదం జరిగిందన్నారు. రాత్రి సమయంలో జరగడంతో ప్రయాణికులను రక్షించలేకపోయామన్నారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తామని తెలిపారు రాంప్రసాద్ రెడ్డి. దురదృష్టకరం అండి. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రమాద విషయాల్లోకి వస్తే స్కూటర్ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికీ 19 మంది మృతులను గుర్తించడం జరిగింది. మిగతా 19 మంది ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో ప్రభుత్వం ద్వారా వాళ్ళకు చికిత్స అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ బస్సుకు సంబంధించి ఇది డామండయ్యు పర్మిట్తో, అంటే ఆల్ ఇండియా పర్మిట్ అయితే అక్కడ రిజిస్టర్ కాబడిన బస్సు. ఇప్పుడు వరకు మా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బస్సుకు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది మేము ఒకటే అనుకుంటున్నాం, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. ముఖ్యంగా ఏదైతే స్కూటర్ని ఢీకొట్టడం వల్ల ఆ స్కూటర్ కూడా బస్ కింద వెళ్ళిపోవడం, సుమారు 300 మీటర్లు లాక్కొని రావడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువ నష్టం ఎప్పుడు వాటిల్లుతుందంటే నైట్ టైం జర్నీ చేసే బస్సుల్లోనే ఈ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అందరూ 2:30-3 గంటల గాఢ నిద్రలో ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా రక్షించలేకపోయాం. అది కూడా ఇప్పుడుండే బస్సుల యొక్క డిజైన్ పరిస్థితిని బట్టి కూడా ఆలోచిస్తే నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేసే స్లీపర్ బస్సుల్లో ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి. లోపల ఉండే బెడ్షీట్లు అనుకోండి, కర్టన్, కుషనింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మంట అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఈ నష్టపరిణామం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ప్రయాణిస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దుబాయ్ నుంచి కూడా జస్ట్ ఇప్పుడే అధికారులు అలాగే మంత్రివర్గం సభ్యులతో అందరితో మాట్లాడడం జరిగింది. ఈ సంఘటన అయితే దురదృష్టకరం అండి.